నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, లావణ్య ఈ ముగ్గురు కేసులో ఇప్పుడు మా అసోసియేషన్ ముందు లావణ్య ఒక అంటే నిరసన చేయబోతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఎలా ఉంటుందంట సార్ అసలు ఈ కేసు సమసిపోతుందంటారు? అంటే తను బాంబే వెళ్ళింది. ఆల్మోస్ట్ ప్రపంచం అంతా మర్చిపోతున్న దశ. అవును. ఆ మధ్య గొడవ అయిపోయింది. తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు యాక్టివ్ అయిపోయారు. అతని సినిమాలు 2 రిలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక సినిమా రిలీజ్కి ఉంది. అంటే అతని సినిమా రిలీజ్కున్న ప్రతి సందర్భంలోనూ ఈ గొడవ ఏదో జరుగుతోంది. నిన్న బాంబే వెళ్ళి మాల్వి మల్హోత్రా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది ఆవిడ. ఆ వీడియోస్ బయటకు వచ్చినాయి. అంటే లావణ్య, ఆవిడ తండ్రి ఇద్దరూ వెళ్ళి అక్కడ వాళ్ళతో గొడవ పడ్డారు. రాజ్ తరుణ్ ఉన్నాడు ఆల్రెడీ అక్కడ బాంబేలో. బాంబే పోలీసుల దగ్గరకు కూడా ఈ వ్యవహారం వెళ్ళింది. వాళ్ళు మీరు ఇంట్లో కూర్చుని సెటిల్ చేసుకోండి వ్యవహారాన్ని పంపించారు వాళ్ళు. ఈ గొడవ చేసి ఆ వీడియోస్ సోషల్ మీడియాలో ప్రమోట్ అవ్వటం, ఈ యాక్టివిటీ తద్వారా మీడియా అటెన్షన్ లావణ్య వైపు మళ్ళీ డైవర్ట్ అయ్యి ఆవిడ్ని కాంట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు కొంతమంది మీడియా పర్సన్స్. చేసినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఇది. ఏది? నేను మా అసోసియేషన్ ముందు నిరాహార దీక్ష చేయబోతున్నాను అని. ఆవిడ చెప్పిన టైం అయితే ఈ రోజు నుంచి చేస్తానండి, సండే నుంచి. మరి ఈ రోజు నుంచి చేస్తుందా లేకపోతే రేపటి నుంచి చేస్తుందా అనేది చూడాలి. అయితే ఒక నిరసన కార్యక్రమం చేయాలనే ఉద్దేశం తనకున్నట్టుగా ఆవిడ ఎస్టాబ్లిష్ చేసింది ప్రపంచానికి. అయితే ఎందుకు చేస్తుంది హడావిడంతా? ఆవిడ టార్గెట్ ఏమిటి అంటే, రాజ్ తరుణ్ నాకు కావాలి, నావాడు అని చెప్తోంది ఆవిడ. కానీ అది కాదు వాస్తవం. వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరగాలి. ఇది ఆస్తులకు సంబంధించిన గొడవ. ఇంకొక మాట ఉంది ఆవిడ, 70 లక్షల రూపాయలు నేను అతని మీద ఖర్చు పెట్టాను అని. ఖర్చు పెట్టడం అంటే అతనికి అవకాశాలు లేని టైంలో అతను రకరకాల తన యాక్టివిటీ ముందుకు తీసుకెళ్ళటానికి ఖర్చులు పెట్టాడు. ఆ డబ్బులన్నీ నా దగ్గర నుంచి వెళ్ళినవే, నా దగ్గర నుంచి తీసుకున్నవే. అలా 70 లక్షల రూపాయలు వెళ్ళినాయి. అంటే 6 ఏళ్లలో ఇంకా ఎంత వెళ్ళి ఉంటుంది అనేది మీరు అంచనా కట్టుకోండి అంటుంది ఆవిడ. ఇలా చాలా డబ్బులు నేను అతని మీద ఇన్వెస్ట్ చేశాను అనేది ఒక క్లెయిమ్ చేస్తుంది ఆవిడ. దాంతోపాటు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి టైంలో కలిసి ఏదైనా ఎక్వైర్ చేసుంటే, ఏదైనా ప్రాపర్టీ ఎక్వైర్ చేసుంటే, ఆ విల్లా కావచ్చు మరొకటి కావచ్చు, ఆ ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్లో ఈవిడికి రావాల్సినటువంటి వాటాకి సంబంధించిన గొడవ కూడా సెటిల్ కావాలి. అంటే ఫైనాన్షియల్ వ్యవహారాలు సెటిల్ అయితే ఈ ఇష్యూ సమసిపోతుంది తప్ప అప్పటిదాకా ఈ గొడవ నడుస్తుంది. ఆల్రెడీ ఆవిడ ఒక కేసు ఫైల్ చేసింది అతని మీద. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. ఆ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని బయట ఉన్నాడు అతను. ముందస్తు బెయిల్ తీసుకుని బయట ఉన్నాడు తప్ప కేసు ప్రొసీడ్ అవుతుంది. అతను ముందస్తు బెయిల్లో ఉన్నంత మాత్రాన కేసు లేకుండా పోదు. దానిలో ఛార్జ్ షీట్ పెట్టారు. ఆ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళని అడిగాం, మేము వీళ్ళిద్దరూ కలిసి ఉన్న మాట వాస్తవమే అని చెప్తున్నారు అని ఒక విట్నెస్గా కొంతమందిని నమోదు చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే కలిసి ఉన్నామని ఇద్దరూ అడ్మిట్ చేస్తున్నారు. అతను 7 ఏళ్ళు అంటున్నాడు, ఈవిడ 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో చెప్తోంది ఈవిడ. కానీ కలిసి ఉన్న మాట వాస్తవం ఇద్దరూ అడ్మిట్ చేశారు కాబట్టి అది పెద్ద గొడవ కాదు. కానీ ఇది ఫైనాన్షియల్ సెటిల్మెంట్కి సంబంధించిన గొడవే, ఆర్థిక లావాదేవీ. ఈ ఆర్థిక లావాదేవీకి సంబంధించి వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి, ఇప్పుడు ఎలాగో ఆవిడ ఛాంబర్ ముందో మా అసోసియేషన్ అక్కడే ఉంది, ఛాంబర్లోనే ఉంది. ఛాంబర్ ముందు కనుక ఈవిడ సీరియస్గా ఒక నిరసన కార్యక్రమం మొదలు పెడితే కనీసం ఇండస్ట్రీ పెద్దలైనా కూర్చోబెట్టి ఇది ఫైనాన్షియల్ డిస్ప్యూటే అని చూసి, ఆవిడ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ని సెంటిమెంటల్గా సెటిల్ చేయాలని చూస్తోంది. అందుకని కూర్చోబెట్టి నీకేం కావాలి, అతను నీతో ఉండను అంటున్నాడు, సో అతను వదిలిపెట్టేయి, నీకేం కావాలో చెప్పు అని సెటిల్ చేసేసి పంపించేయటం బెటర్. కోర్టు అయినా రేపు కోర్టులో అయినా అదే అడుగుతారు ఆవిడని, ఏం కోరుకుంటున్నావు నువ్వు అని. అతనికి ఇష్టం లేకుండా బలవంతంగా ఇతనితో ఉండటాన్ని కోర్టు కూడా సమర్థించదు. అతను ఉండటం కాదు ఆవిడ డిమాండు,
ఆవిడ మనసులో ఉన్న మాట అతని నుంచి తనకు రావాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ వచ్చేలాగా చెయ్యండి అని అడుగుతోంది ఆవిడ అందరినీ. అది క్లియర్ అయిపోతే సెటిల్ అయిపోతుంది వ్యవహారం. అప్పటిదాకా ఇది అప్పుడప్పుడు ఇలా నడుస్తూనే ఉంటుంది. ఈ డ్రామా అనుకుంటే డ్రామా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆవిడకి ఇది కాంట్రిబట్ కండిషన్ కూడా కావచ్చు. అంటే అతను వెళ్ళిపోతున్నాడు బయటికి, తొందరగా సెటిల్ చేసుకోవాలి అనే ఆతృత అమ్మాయికి ఉండటంలో తప్పేం లేదు. ఆ ఆతృతతో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తోంది. ఈ డిస్టర్బెన్స్ కొనసాగించుకోవటం ఇష్టం లేకపోతే అతను ముందుకొచ్చి కూర్చోబెట్టి సెటిల్ చేయటం మంచిది. అతను కావచ్చు, వాళ్ళ మదర్ ఫాదర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో. ఈఎంఐ మదర్ ఫాదర్ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి కనీసం వాళ్ళ వరకు రెండు ఫ్యామిలీస్ కూర్చుని విషయాన్ని సెటిల్ చేస్తే బెటర్. సార్, ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి ఈ ముగ్గురు కేసు బయటకు వస్తుంది అంటే మూవీ ప్రమోషన్కి సంబంధం ఏమైనా ఉందంటారా? ఏం ప్రయోజనం కనిపించట్లేదు. ఇంతకుముందు వచ్చినటువంటి పురుషోత్తముడు అనే సినిమాతో మొదలైంది వివాదం. పైగా అది యాప్ట్ టైటిల్, పురుషోత్తముడు ఈ వివాదం. ఈ రెండింటినీ పక్క పక్కన పెడితే అద్భుతంగా సింక్ అయ్యేటువంటి సందర్భం. కానీ ఆ సినిమాకు కూడా పెద్దగా వసూలు రాలేదు. ఆ తర్వాత సినిమా కూడా ఎటువంటి ప్రభావం చూపించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి ప్రభావం చూపించలేదు ఆ సినిమా. రెండు సినిమాలు డిజాస్టర్లుగానే మిగిలాయి. ఇప్పుడు ఇంకో సినిమా రాబోతోంది. ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమా రిలీజుల టైంలో కొంచెం ఆ ప్రమోషన్ యాక్టివిటీ దీనిలో ఉంటారు కాబట్టి ఆ టైంలో కార్నర్ చేయటం ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో అమ్మాయి ఈ టైంని ఎంచుకుంటోందా అనేది కూడా చూడాలి. ఈ టైంని ఎంచుకోవడం వెనకాల ఆవిడ వ్యూహం ఏదో ఉండుంటుంది. ఇదంతా డబ్బులకు సంబంధించిన వ్యవహారం, ఆస్తులకు సంబంధించిన గొడవ. అది కూర్చోబెట్టి సెటిల్ చేస్తే సెటిల్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.